వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్. ఇదేంటో తెలుసా? పనసకాయతోటి కూర అండి. చాలా చాలా బాగుంటుంది. చూసారా, ఈ పనసకాయ చిన్న చిన్న కాయలు పండకుండా, పెద్దవి అవ్వకుండా పండకుండా ఉంటాయి కదా, వాటితోటి అనమాట. దాన్ని కట్ చేయడం కూడా కొంచెం కష్టమే. దాన్ని నేను ఎలా కట్ చేశాను ఏంటి, కాకపోతే దాన్ని అలా కాకుండా ఇంకెలా చేయొచ్చు అనేది కూడా ఫుల్ డీటెయిల్గా నా వీడియో, లాంగ్ వీడియో ఉంది. ఒకసారి మీరు చూసి దాన్ని ట్రై చేయండి. కానీ కూర మాత్రం చాలా అదిరిపోద్దండి. చాలా చాలా బాగుంటుంది. నేను ఏ స్టైల్లో చేశాను, ఎలా చేశాను అనేది మీకు నా లాంగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. దీన్ని కొంచెం ముందుగా ఇలా బాయిల్ చేసుకుంటే ఇంకా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అంటే తోలు ఉన్నప్పుడే ఇలా బాయిల్ చేసేసుకొని చేసుకోవచ్చు. నేను తోలు తీయటానికే చాలా కష్టపడ్డా అనమాట. తోలు తీయటానికి చాలా కష్టపడిన తర్వాత అప్పుడు రియలైజ్ అయ్యి అప్పుడు బాయిల్ చేశాను. అదే ముందే తోలుతో సహా బాయిల్ చేసుకుంటే తోలు కూడా ఈజీగా వస్తుంది. తర్వాత దాన్ని కూర ఎలా చేసుకోవాలనేది నా లాంగ్ వీడియో ఉంది, తప్పకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.